అనాదిగా మగవాడు అమ్ముడుపోతున్నాడని మగజాతిని అవమానిస్తున్నారు. ఆల్ రైట్, కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ఇంతసేపు నీతులు చెబుతున్న మీలో ఎవరైనా నా ఆదర్శాన్ని మెచ్చుకుంటారా? నాలో ఉన్న అభ్యుదయాన్ని గౌరవిస్తారా? లేదు. నాలో ఏదో లోపం ఉంది కనుకనే కట్నం అక్కర్లేదంటున్నానని గేల్ చేస్తారు. అవునా? యూఆర్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. రెండో పెళ్లి వాడిని నాకు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునే మనస్తత్వం రాయి ఆడవాళ్ళది. షడప్. ఆడవాళ్ళ గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. నీలాంటి వాళ్ళ కళ్ళు తెరిపించడానికే నేను ఈ ప్రోగ్రాం కండక్ట్ చేశాను. నాన్ సెన్స్. 3 తరాలకు సరిపోయే ఆస్తి ఉన్న నువ్వు ఏ కోటీశ్వరుడిని పెళ్లి చేసుకుంటావు, విదేశాల్లో కాపురం చేస్తావు. కానీ నీ మాటలు నమ్మిన వీళ్ళు వీధుల పాలవుతారు. ఆదర్శాల పేరుతో అనవసరంగా వాళ్ళని చెడగొట్టడం లేదు, చైతన్యవంతులను చేస్తున్నాను. ఒక మగవాడు ఆడదాని మెడలో తాళి కట్టడానికి కట్నం అడగడం ఫ్యాషనా లేక వ్యామోహమా? ఆచారం. ఆ ఆచారాలనే గోతులో పాతి పెట్టమని నేను చెప్తున్నాను. మాటల్లో కాదు, ఆచరించి చూపించాలి. నేను ఆచరిస్తాను. కట్నం ఇవ్వకుండానే నేను పెళ్లి చేసుకుంటాను. ఆస్తి ఉన్న నువ్వు కట్నం ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటే. అయితే నేను కులాంతర వివాహం చేసుకుంటాను. హియర్ హియర్ అని చప్పట్లు కొట్టం కాదు, మాటలే పెట్టుకోవాలి. ఈ వివేకానందకు ఆస్తి లేదు, అంతస్తు లేదు, నీ కులం కూడా కాదు. ఇతన్ని చేసుకుంటావా? ఏ అలా మౌనంగా నిలబడ్డావే? ఇప్పటిదాకా ఆదర్శం ఆదర్శం అని చెవులు తుప్పొదిలించిన నీ గొంతు మూగబోయిందే. ఇంకెక్కడ గురు, అమ్మాయి గారి పని అయిపోయింది. నేను వివేకానందని పెళ్లి చేసుకుంటాను. జ్యోతి గారు, నన్ను వివాహం చేసుకుంటానని 10 మంది ముందు ప్రతిజ్ఞ చేశారు. స్టూడెంట్స్ అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు. నిజంగా మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోవడానికి నేనే రాజకీయ నాయకురాలని కాదండి. మిమ్మల్ని ఆదర్శ వివాహం చేసుకోవాలనుకున్నాను, చేసుకుంటాను. మీ ఉన్నతమైన నిర్ణయానికి నా అభినందనలు. కానీ నాకు చిన్న సందేహం. మనం కులాంతర వివాహం చేసుకోబోతున్నాం కదా, మనకి పుట్టబోయే పిల్లలు సంఘంలో ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందో. ముందు మన పెళ్లి కానివ్వండి, తర్వాత వాళ్ళ సమస్యలను ఎలా పరిష్కరించాలో ఆలోచిద్దాం. ఒకవేళ ఆదర్శ వివాహానికి మా నాన్న అంగీకరించకపోతే మిమ్మల్ని ప్రేమించానని అబద్ధం చెప్పైనా సరే ఆయన నొప్పిస్తాను. మాయా 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 ఆగు, మాయా ఆగమంటుంటే. నువ్వు ఆగరా, పిచ్చి రామయ్య, తప్పుకో. నీకు కావాల్సిన కట్నమే కదరా. అన్నట్టు అడిగితే కట్నం వాడు, అందుకని అది కూతురు చంపి అప్పుడు సైతం తెస్తాడు. చంపి చంపి చంపిరా. అల్లుడు నువ్వా? బాగున్నావా? ఏమిటి పిలుస్తుంటే పరిగెత్తుకు వచ్చారు? నువ్వు పిలిచావా? మార్నింగ్ వాక్ చేస్తూ వినిపించుకోలేదా? ఆగండి, నా చెల్లెలి పెళ్లి నిశ్చయం చేయబోతున్నాను. ఆ టైంకి నా కట్నం డబ్బులు నా గుమ్మం దగ్గరికి రావాలి. ఇంతే కదయ్యా. చదువు పూర్తి చేసుకుని మా బావ కూతురు జ్యోతి పట్టణం నుంచి వచ్చేస్తుంది. దానికి మా గోపాల్తో పెళ్లి అలా ఫిక్స్ చేసి నీ డబ్బు ఇలా ఇచ్చేస్తానయ్యా. జ్యోతికి గోపాలానికి పెళ్ళా? అవునయ్యా. ఇప్పుడు నీకు ఎంత ఇవ్వాలంట? 20,000. అమ్మా చాలా కాలం ఆగేవయ్యా. ఓ పని చేస్తానయ్యా, మరో 20,000 చేర్చి డబుల్ ఇచ్చేస్తానయ్యా. నువ్వేం ఆశ్చర్యపోకు, ఇప్పుడే వెళ్ళి మా బావతో మాట్లాడి ముహూర్తం అది పెట్టిస్తాను. బావా, ఇంత ఆస్తి సంపాదించావు, నీకున్నది 2 ఆడపిల్లలు. ఒక ఆడపిల్లకి పెళ్ళి అయిపోయింది, రెండో పిల్ల నా కోడలు కాబోతోంది. నువ్వు సంపాదించినంత నాకు చాలు, ఇంక సంపాదించడం ఆపే. ముందు నువ్వు ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడటం మానేయ్. బావా బావా అని పిలవగలిగినంత మాత్రం నాతో బియ్యం అందలేవయ్యా. నా కూతురు గొప్పింటి కోడలు అవుతుంది, విదేశాల్లో కాపురం ఉంటుంది. ఆకాశం అంత పందిరేసి భూదేవంత అడుగులేసి నీలా అన్నమో రామచంద్ర అని వెతుక్కునే వాళ్ళకి వారం రోజులు సంతర్పణ చేస్తాను. ఏదో బంధువులం కదా అని నోరు విడిచో మాట అన్నాను కదా, నన్ను ఇన్ని మాట్లాడతావా? పైన భగవంతుడు ఉన్నాడయ్యా, ఎప్పుడో ఒకప్పుడు నీ కుటుంబానికి నిప్పెట్టేస్తాడు. ఆడదానిలా శాపనార్థాలు పెడుతున్నావా? నేను పెట్టం కాదయ్యా, రేపు నీ కూతురే పెడుతుంది.
ఓ రోజు ఒక కుర్రాన్ని తీసుకొచ్చి నాన్న నేను వీడినే పెళ్లి చేసుకుంటానంటుంది. వాడికి డబ్బు ఉండదు, అడ్రస్ ఉండదు. అప్పుడేం చేస్తా? నా కూతురే కనుక ఓ పేదవాడిని ప్రేమించుంటూ జరిగితే 10,000 తీసి మొహాన కొడతాను. ప్రేమ ప్రేమ అంటూ వచ్చిన వాడు చాలు చాలని చక్కా పోతాడు. ప్రపంచంలో ఉన్న విషయం చెప్పానయ్యా, తర్వాత నీ ఇష్టం. నమస్కారం సార్, నా పేరు సాంబశివరావు. మిమ్మల్ని ఎప్పుడూ ఈ ఊళ్ళో చూసినట్లేదు. అది ఈ ఊరు కాదులేండి. నాకు పొరుగురు వాళ్ళకి డబ్బిచ్చి అలవాట్లేదు. వెళ్ళు. నేను డబ్బు కోసం రాలేదండి. మరి నాకు మీ అమ్మాయి తెలుసు. ఎవరో? అదే జ్యోతి. నేను పెట్టం కాదయ్యా, రేపు నీ కూతురే పెడుతుంది. ఓ రోజు ఒక కుర్రాన్ని తీసుకొచ్చి నాన్న నేను వీడినే పెళ్లి చేసుకుంటానంటుంది. వాడికి డబ్బు ఉండదు, అడ్రస్ ఉండదు. అప్పుడేం చేస్తా? అరే, నేను ఎవరో ఏమిటో తెలుసుకోకుండానే నాకు ఇంత మర్యాదలు చేస్తున్నారంటే నేను చెప్పబోయేది మీరు ముందే ఊహించారన్నమాట. నేనేం ఊహించలేదు కానీ విషయం చెప్పు. క్షమించండి, ఎంతవరకు చెప్పానో అదే మర్చిపోయాను. మా అమ్మాయి జ్యోతి నీకు తెలుసని చెప్పావు. తెలుసంటే మామూలుగా కాదు, మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాం కూడాను. ఈ పెళ్లి జరగదయ్యా. ఈ ప్రేమలు చాదస్తాలు నాకు గిట్టావు. చూడండి నీలకంఠం గారు, ఆవేశపడగలిగిన వయసులో ఉండి కూడా నేను నిదానంగా మాట్లాడుతున్నాను. నిదానంగా ఆలోచించాల్సిన మీరు ఆవేశపడుతున్నారు. నిజానికి మీ అమ్మాయి జ్యోతి గుళ్ళో పెళ్లికి సిద్ధమైతే నచ్చ చెప్పి శాంతపరిచి నేను ఇలా మీ దగ్గరికి రాయబారానికి వచ్చాను. రాయబారమా? అవును, మేం పెట్టిన షరతులకు ఒప్పుకుంటే సాయంత్రం రైల్లో మీ అమ్మాయి ఇక్కడికి వస్తుంది. ఒప్పుకోపోతే? రైలు మాత్రమే వస్తుంది. నీ కులం ఏమిటి? మీ ప్రశ్న నాకు అర్థం కాలేదు. నీ కులం ఏమిటి అని అడిగాను. మానవ కులం. ఆస్తి ఏమాత్రం ఉంది? డబ్బు కోసం గడ్డి తింటం ఇష్టం లేక మా నాన్న ఏం సంపాదించలేదు. నీ కులం లేదు, ఆస్తి లేదు, మరి నీకున్నదేమిటయ్యా? విజ్ఞానం. అవును, నేను ఇక్కడుంటే నువ్వు గోడలతోనూ స్తంభాలతోనూ మాడతావేంటి? తిరిగి ఏమిటి? సాయంత్రం రైలుకి మా అమ్మాయి వస్తుందా? అబ్బా, మీరు మళ్ళీ మొదలుకు వచ్చారు. మీరు మా పెళ్లికి అంగీకరిస్తేనే జ్యోతి ఇక్కడికి వస్తుంది. మీరు కాదంటే నాతో ఎక్కడికైనా వస్తుంది. ఇది జ్యోతి నిర్ణయం. ఒక్క క్షణం ఆగు. ఆగండి, మీరు తుపాకీతో తిరిగి వచ్చినా మా నిర్ణయం మారదు. మరీ అంత మొండితనం పనికిరాదయ్యా. అది మీ అమ్మాయితో చెప్పండి. లెక్క చూసుకో. డబ్బు దేనికి? నీ విజ్ఞానాన్ని ఉపయోగించి ఊహించలేవా? పెళ్లికి బట్టలు కుట్టించుకోమంటారా? చూడబ్బాయి, నేను చాలా మంచివాడిని కాబట్టి నీకు ఈ డబ్బు ఇస్తున్నాను. అదే చెడ్డవాడిని అయితే ఈ డబ్బు తీసుకెళ్లి మా ఊళ్ళో 4 మడ్డలు చేసిన గంగుల చేతికిచ్చి నిన్ను కసక్కను పొడిపించేవాడిని. అంటే మా పవిత్రమైన ప్రేమను డబ్బుతో కొంటమో లేక రౌడీలతో కొని చేయించడమో తప్ప మా పెళ్లికి ప్రోత్సహించి మమ్మల్ని ఆశీర్వదించాలన్నమాట. మా అమ్మాయి జ్యోతి మీద నేను చాలా ఆశలు పెట్టుకున్నానయ్యా. నేను జ్యోతి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను సార్. నీ 2 చేతులు పట్టుకుంటాను. నేను మీ 2 కాళ్ళు పట్టుకుంటాను. అయ్యో, నువ్వెక్కడ దొరికావయ్యా నాకు పట్టు వదలని విక్రమార్కుడిలాగా. లే ముందు. ఈ 10,000 కూడా పట్టుకెళ్ళు. మొత్తం 25 అవుతుంది. ఎక్కడన్నా వ్యాపారం చేసుకోపో. అంతేనంటారా? ముమ్మాటికి అంతే. ఇంకా ఆలోచించావంటే ప్రేమని నగాధంలోకి తోసేస్తుంది. మొత్తం పట్టుకుపో. ఓ మజ్ను, ఓ సలీం, మీరంతా త్యాగాలు చేసి అమర ప్రేమికులయ్యారు. నేను ఇప్పుడు ఈ తుచ్చమైన డబ్బుకు అమ్ముడిపోయి వ్యాపార ప్రేమికుడయ్యాను. కలియుగంలో ఇంతకంటే ఛాన్స్ లేదు, ఇంతకంటే ఛాన్స్ లేదు. ఇంతసేపు ప్రేమ కాకరకాయని కబుర్లు చెప్పాడు. విటమిన్ ఎమ్ముతో కొట్టాను, దెబ్బకి పడిపోయాడు వేధవ.